రా విహారీ కూర్చో. మా బావతో కలిసి తిరుగుతున్నావు కదే, నీ పని చెప్తానుండా. మీద పడిందే. సారీ విహారీ గారు, సారీ అండి. ఏ లక్ష్మి, సహస్రా, అసలు నువ్వు లక్ష్మిని ఎందుకు కొట్టావు? దానికి మధ్య కళ్ళు నెత్తికెక్కాయి విహారీ. అయితే మాత్రం మీరు కొట్టేస్తారా? జస్ట్ సాంబార్ విహారీ మీద పడింది అంతే కదా సహస్రా? అది సాంబార్ నీ మీద పోసిందే కాకుండా ఏదో నీ సొంత భార్యలాగా కొంగు తీసి తుడిచేస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవ్వాలా సహస్ర? అది చేసే పనులన్నీ నీకు చిన్నగా, ఏ తప్పులు లేనట్టుగా కనబడుతున్నాయా? ఈ లక్ష్మికి మధ్యన ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియట్లేదు. మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరంతా ఏదో పర్సనల్ ఎజెండాతోనే ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. దీంట్లో పర్సనల్ ఎజెండా ఏముంటుంది బావా? దాన్ని ఇంత మాట అన్నా కూడా నువ్వు రేజ్ అవుతున్నావేంటో నాకు అర్థం కావట్లేదు. తననే కాదు, అకారణంగా మీరెవరిని కొట్టినా నేను ఇలానే మాట్లాడతాను. కారణం ఉండే కదా దాన్ని కోపంతో కొట్టింది. నువ్వు మీ అమ్మ దాన్ని వెనకేసుకు రాబట్టే దానికి కొమ్ములు పెరిగిపోయాయి. లేకపోతే నీ మీద దానికి అంత చనువేంటి? కళ్ళు మూసుకుని పనిచేస్తోందే కాకుండా ఎలా దాని చీరతో నీ టీషర్ట్ తుడుస్తుంది? అసలు దానిలో తప్పేంటంటే? మదన్, మీ యుఎస్ లో ఇలాంటివి తప్పు కాదు, కానీ ఇక్కడ తప్పే. సహస్ర, ఆడపిల్ల మీద అలా చేయి చేసుకోవడం తప్పు. ఇంకోసారి అలా చేయకు. ఎవ్వరి లిమిట్స్ లో వాళ్ళుంటే మా లిమిట్స్ లో మేము ఉంటాం. విహారీ, నువ్వు మీ అమ్మ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో తెలుసుకోండి. సహస్ర నిన్నెంతగా ప్రేమిస్తుందో నీకు తెలుసు కదా. నిన్ను వేరే ఎవరు తాకినా ఎలా చూస్తూ ఊరుకుంటుంది? అసలు నువ్వు మర్చిపోయావో లేదో, సహస్ర ఇష్టాన్ని, దాని ప్రేమకు కూడా కారణం నువ్వే. ఆ రోజు నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలితే నేను నిన్ను కాదనలేకపోయాను. నా కోపం, రోషం, పౌరుషం అన్నీ చంపుకుని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ రోజు నువ్విచ్చిన మాట
ఆ తర్వాత మీరు నా దగ్గరికి కూడా రాలేరు. నేను ఎప్పటికీ మీ దగ్గరికి రాను. ఆ విషయం గుర్తుంచుకో.